సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. తాము యుద్ధంలో దిగితే ముస్లిం దేశాలన్నీ తమ వైపే ఉంటాయని పాకిస్తాన్ భావించింది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా తమతో అంటకాగుతున్న చైనా డైరెక్ట్గా రణభూమిలోకి దిగి భారత్ భరతం పడుతుందని భావించింది. ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటాక బోడిమల్లయ్య అనే బాపతైన చైనా పాక్ ఆపదలో ఉన్న సమయంలో హ్యాండ్ ఇచ్చేసింది. ఇక మొదటి నుంచి పాక్ ఉగ్రవాదాన్ని నిశితంగా గమనిస్తున్న అరబ్ దేశాలు పాక్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇక యూరప్ దేశాలైన అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ తీరును తప్పుబడుతూ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. చివరకు ఒక్క టర్కీ మాత్రమే అంతో ఇంతో పాక్కు సహాయం చేస్తుంది. టర్కీ చేస్తున్న సహాయంతో పాకిస్తాన్ ఏమీ పీకలేదని ఆదేశస్తులే అంటున్నారు. ఇక ఇప్పటికైనా ఆర్థికంగా కుదేలైన పాకిస్తాన్కు ప్రపంచంలో ఎక్కడా నయా పైసా అప్పు పుట్టడం లేదు. మీరు అప్పు ఇస్తే ఆ సొమ్మును భారత్పై చేసే యుద్ధానికి పాకిస్తాన్ వాడుకుంటుందని భారత్ ప్రపంచ దేశాలకు, ప్రపంచ బ్యాంకులకు చెప్పడంతో ఆ దేశాలు ఇవి పాకిస్తాన్కు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇలా అన్ని విధాలుగా అడకత్తెరలో పోక చెక్కల్లాగా పాక్ పరిస్థితి మారిపోయింది. అయినప్పటికీ పాక్ తన బింకాలు మాత్రం తగ్గించడం లేదు. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. భారత్ త్రివిధ దళాలు పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తున్నాయి. పాక్ కూడా భారత్ను దెబ్బతీయడానికి విఫల యత్నాలు చేస్తూనే ఉంది. మిస్సైల్, డ్రోన్ దాడులు చేస్తూనే ఉంది. చీకటి పడితే చాలు దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తుంది. భారత్ సైన్యం పాక్కు సంబంధించిన మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేస్తూనే ఉంది. శుక్రవారం పంజాబ్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులకు దిగింది. వాటిలో చాలా వాటిని భారత ఆర్మీ పేల్చేసింది. పాకిస్తాన్ డ్రోన్ ఒకటి మాత్రం ఫిరోజాబాద్లోని ఇళ్లపై పేలింది. ఈ సంఘటనలో 3కి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ గజగజ వణికిపోతుంది. పాకిస్తాన్కు మరింత గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఇండియన్ ఆర్మీ స్పీడ్ను పెంచింది. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. పాకిస్తాన్లోని వివిధ నగరాలపై దాడులు చేసింది. దీంతో ఉక్కిరిబిక్కిరైన పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ ను మూసివేసింది. తప్పు మీద తప్పు చేస్తున్న పాకిస్తాన్కు భారత్ మరింత గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమైంది. భారత్లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడులకు తెగబడుతోంది. ఇందుకోసం సుమారు 300 నుండి 400 డ్రోన్లను ప్రయోగించింది. విమానాశ్రయాలు, వైమానిక స్థావరాలు సహా కీలకమైన స్థావరాలపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. పాక్ ప్రయత్నాలను ఇండియన్ ఆర్మీ విజయవంతంగా అడ్డుకుంటోంది. పాకిస్తాన్లోని లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్ తదితర నగరాలపై దాడులు చేసింది. భారత్లో ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్కు వరుస షాక్లు తగులుతున్నాయి. డ్రోన్లు, మిస్సైల్స్ దాడులతో పాటు నియంత్రణ రేఖ వెంబడి వరుస కాల్పులకు తెగబడుతున్న దాయాదికి మన సైన్యం గట్టిగా బుద్ధి చెబుతోంది. బోర్డర్లో శత్రు దేశానికి చెందిన పలు సైనిక పోస్టులను భారత భద్రతా బలగాలు ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా పాక్ పోస్టులను పేల్చేసింది భారత ఆర్మీ. అలాగే టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ను కూడా ధ్వంసం చేసింది. ఇక్కడి నుండే భారత్ మీదకు పాక్ డ్రోన్లు వదులుతోందని సమాచారం. పాక్ మిలిటరీ పోస్టు ధ్వంసమైన వీడియోలు నేషనల్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఇండియా పాకిస్తాన్ వార్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.